ఇరాన్ కథ ముగిసిందా? ఈ 2026 మొదట్లోనే ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గానే వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించిన అమెరికా ఇప్పుడు ఇజ్రాయిల్ వెనుకుండి ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఆ దేశ సుప్రీం లీడర్నే లేపేసింది. అలాగే తమతో పెట్టుకుంటే ఏ దేశానికైనా ఏ గతి పడుతుందో ఇజ్రాయిల్ ఈ ప్రపంచానికి ఒక వార్నింగ్ పంపింది. ఇక ఈ దాడులు కేవలం ఇరాన్ మీదనే కాకుండా దుబాయ్ వంటి దేశాలపై కూడా పడటంతో త్వరలో అసలు ఏం జరగబోతుంది అని అందరూ భయపడుతున్నారు. అసలు ఇరాన్కు ఇజ్రాయిల్కు మధ్య ఉన్న సమస్య ఏంటి? ఖమీనీని ఇజ్రాయిల్ ఎందుకు చంపేసింది? దీనివల్ల అమెరికాకు అసలేంటి లాభం? ఈ యుద్ధం ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యుద్ధం అంటేనే వినాశనం, కానీ ఇజ్రాయిల్తో యుద్ధమంటే అది శత్రువుకి అంతిమ యాత్ర అని చరిత్ర చెబుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్పై దాడి చేసి ఏ దేశం కూడా గెలవలేదు. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ అమెరికాలు కలిసి ఇరాన్పై విరుచుకుపడ్డాయి. ఈ దాడి సాధారణమైనది కాదు. ఇజ్రాయిల్ ఏదైనా దేశంపై మిజైల్స్ లాంచ్ చేస్తోంది అంటే దాని వెనుక కొన్ని నెలల రీసెర్చ్ ఉంటుంది. శత్రువుని ఎక్కడ కొడితే కోలుకోలేకుండా పోతాడో ఆ ప్లేస్ను పక్కాగా ఐడెంటిఫై చేసి టార్గెట్ను ఫిక్స్ చేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారమే ఇరాన్లోని 5 కీలక ప్రాంతాల్లో ఒకేసారి మిజైల్ దాడులు జరిగాయి. ఇందులో అత్యంత కీలకమైనది ఇరాన్ రాజధాని టెహరాన్పై జరిగిన దాడి. అక్కడ ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీ ప్యాలెస్ను ఇజ్రాయిల్ తన మిజైల్స్తో అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసేసింది. ఆ ప్యాలెస్లో ఖమీనీ ఒక్కడే కాదు, అతని కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ఇలా అతని మొత్తం కుటుంబం ఉంది. దాంతో ఇజ్రాయిల్ చేసిన మొదటి దాడిలోనే ఖమీనీ ఫ్యామిలీ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది. అయితే మొదట్లో ఈ విషయాన్ని అమెరికా గాని ఇజ్రాయిల్ గాని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ దాడి తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉన్న తమ మనుషుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఖమీనీ బాడీ ఆ బిల్డింగ్ అవశేషాల్లో దొరికిందని స్పష్టమైంది. దాంతో ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇరాన్పై ఇంతటి బీభత్సం జరగడానికి కారణం అక్కడి పాలనే. దాదాపు 47 ఏళ్ల క్రితం ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పట్నుండి ఆ దేశం ఒక రకమైన నియంతృత్వంలో మగ్గిపోతోంది. ఒకప్పుడు అన్ని విధాల ఫ్రీడంతో కళకళలాడిపోయిన ఇరాన్ ఈ రాడికల్ నాయకుల చేతుల్లోకి వెళ్ళాక ప్రజల స్వేచ్ఛను పూర్తిగా పోయి నియంతృత్వ పాలనలోకి వెళ్లిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇరాన్ ప్రజలు గత కొంతకాలంగా ఈ ప్రభుత్వంపై విపరీతమైన కోపంతో రగిలిపోతున్నారు. దానివల్లే సరిగ్గా నెల రోజుల క్రితం అక్కడ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ముఖ్యంగా మహిళల విషయంలో అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. బయటికి రావాలంటే ఖచ్చితంగా బుర్కా ధరించాలి, నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఇటీవల ఒక అమ్మాయి హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో అక్కడి మోరల్ పోలీసులు ఆమెను దారుణంగా కొట్టి చంపేశారు. ఇక అప్పట్నుండి ఈ నిరసనలు మిన్నంటాయి. అయితే ఈ క్రూరమైన ప్రభుత్వం ఆ నిరసనకారులను అణచివేయడానికి దాదాపు 30,000 మంది ప్రజలను చంపించేసింది. సొంత దేశ ప్రజలనే ఇంత దారుణంగా చంపే నాయకుడిని డిక్టేటర్ అనక ఏమనాలి? అయితే ఈ విషయంగా అమెరికా మరియు ఇజ్రాయిల్లు ఇరాన్పై ఎందుకు దాడి చేశాయి అంటే, ఇరాన్ కేవలం తన దేశాన్ని పాలించడమే కాకుండా మిడిల్ ఈస్ట్ రీజియన్ మొత్తానికి లీడర్ అవ్వాలని, ప్రపంచమంతా రాడికల్ ఆలోచనలను వ్యాప్తి చేయాలని ట్రై చేస్తోంది. ప్రపంచమంతా షరియా చట్టాన్ని తీసుకురావాలనేది వారి లక్ష్యం. నిజానికి ఇరాన్ ప్రజలు చాలా మంచివారు, కానీ ఆ దేశాన్ని రూల్ చేసే నాయకులే ఉగ్రవాద మైండ్ సెట్ కలిగినవారు. యెమెన్లోని హూతీ రెబెల్స్, లెబనాన్లోని హిజ్బుల్లా, అలాగే ఇజ్రాయిల్పై దాడి చేస్తున్న హమాస్ ఉగ్రవాదులు, వీరందర్నీ సృష్టించింది, పెంచి పోషిస్తోంది ఈ ఇరానే. అలాగే ఇరాన్ ఎప్పుడూ అమెరికాను తన ప్రధాన శత్రువుగా భావిస్తుంది. అందుకే అమెరికాను దెబ్బతీయడానికి
రహస్యంగా న్యూక్లియర్ వెపన్స్ను కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. దీనికోసం యురేనియంను ఇతర దేశాల నుండి సేకరించి అండర్ గ్రౌండ్ ల్యాబ్లలో ప్రయోగాలు కూడా చేసింది. ఈ విషయంగానే కొన్ని నెలల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేసినా ఇరాన్ తన పద్ధతి మార్చుకోలేదు. అందుకే ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయకముందే ఆ రాడికల్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని అమెరికా మరియు ఇజ్రాయిలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మన దేశంలో కూడా కొంతమంది ఇరాన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణం కేవలం ఖమీనీ ఇస్లాం సపోర్టర్ అని మాత్రమే. కానీ ఇరాన్లో ఉన్న ముస్లిం ప్రజలే ఆ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు. అలాగే గాజాలో లేదా పాలస్తీనాలో ముస్లింలు చనిపోతే మొసలి కన్నీరు కార్చే మన దేశ జర్నలిస్టులు, నాయకులు ఇరాన్ ప్రభుత్వం 30,000 మంది ముస్లింలను చంపినప్పుడు మాత్రం అస్సలు నోరు మెదపలేదు. ఎందుకంటే అది వారి ఎజెండాలో సరిపోదు. ఇజ్రాయిల్ దాడి చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ ఒక ముస్లిం నాయకుడే ముస్లిం ప్రజలను చంపితే అది వీరికి తప్పుగా అనిపించదు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగినప్పుడు కూడా వీరు ఇలాగే మౌనంగా ఉన్నారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించేవారు ఇరాన్ ప్రజల బాధను అస్సలు అర్థం చేసుకోలేరు. ఇక ఇరాన్ కేవలం ఇజ్రాయిల్ మరియు అమెరికాపై మాత్రమే కాదు, తన చుట్టుపక్కల ఉన్న ఇతర ముస్లిం దేశాలపై కూడా దాడులు మొదలుపెట్టింది. సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రైన్, ఖతర్, కువైట్ వంటి దేశాలపై వందల కొద్దీ మిజైల్స్ మరియు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దేశాలు మాపై ఎందుకు దాడి చేస్తున్నావని ప్రశ్నిస్తే ఇరాన్ దగ్గర సమాధానం కూడా లేదు. ఎలాగో మేము నాశనమవుతున్నాం, మాతో పాటు మీరు కూడా నాశనమవ్వండి అనే వికృత ఆలోచన వారిది. ఇక ఈ దాడుల వల్ల దుబాయ్ వంటి అత్యంత సురక్షితమైన నగరాల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. బూర్జ్ ఖలీఫా, బూర్జ్ అల్ అరబ్ వంటి ప్రసిద్ధ కట్టడాల సమీపంలో ఈ బ్లాస్ట్లు జరిగాయి. ఇన్నాళ్లు దుబాయ్ చాలా సేఫ్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరికీ ఇప్పుడు అసలు విషయం అర్థమవుతోంది. ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన భారతదేశ పవర్ ఏంటో ఈ సమయంలో ప్రపంచానికి అర్థమైంది. గతంలో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు వందల మిజైల్స్ మనపైకి వచ్చాయి. కానీ ఒక్కటి కూడా మన భూమిపై పడలేదు. మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నింటినీ ఆకాశంలోనే పేల్చేసింది. కానీ దుబాయ్ వంటి ధనిక దేశాలే ఇరాన్ మిజైల్స్ నుండి పూర్తిగా రక్షించుకోలేకపోతున్నాయి. యుఏఈ ప్రభుత్వం దాదాపు 137 మిజైల్స్ను ఆపగలిగినా కొన్ని మాత్రం నగరాల్లో పడ్డాయి. కానీ మన భారత్ మాత్రం ఒక అజేయమైన కోటలా ఉంది. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి అభివృద్ధి కాస్త నెమ్మదిగా ఉండొచ్చు. కానీ రక్షణ విషయంలో మాత్రం మన ఎవరికీ తీసిపోము. ఇక ఇరాన్లో ఉన్న మన ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి గురించి కూడా ఒకసారి చూసుకుంటే, ఇరాన్ వంటి అస్థిరమైన దేశానికి కూడా మన దేశం నుండి విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ ఇంజనీరింగ్, మెడిసిన్ చదవడానికి వెళ్లిన వారు ఇప్పుడు ఇరుక్కుపోయారు. యుద్ధం వచ్చే అవకాశం ఉందని వెంటనే ఇరాన్ విడిచి వచ్చేయమని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 23నే హెచ్చరికలు జారీ చేసింది. కానీ అప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ ఇండియా అనవసరంగా భయపడుతోంది, ఇక్కడంతా బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు యుద్ధం తీవ్రమయ్యాక, విమానాశ్రయాలు మూతపడ్డాక మాకు ఎవరూ సహాయం చేయడం లేదు, ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి అని కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే ప్రాణాలు పణంగా పెట్టి ప్రభుత్వం వారిని రక్షించి తీసుకువచ్చిన తర్వాత కూడా కొందరు ఏసీ బస్సులు ఇవ్వలేదని, ఫుడ్ బాలేదని విమర్శించడం చాలా బాధాకరం. ప్రభుత్వం చెప్పినప్పుడు వినకుండా, సమస్య వచ్చాక బాధ్యత లేకుండా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అయినా మన నాయకత్వం గొప్పది కాబట్టి వారిని కూడా క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇక చివరిగా ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలామంది భయపడుతున్నారు. కానీ నిజానికి అలాంటిదేమీ జరగదు. ఎందుకంటే ఇజ్రాయిల్ చాలా తెలివిగా మెయిన్ శత్రువును అంటే ఖమీనీని ముందే ఎలిమినేట్ చేసింది. నాయకుడు లేని సైన్యం ఎక్కువ కాలం పోరాడలేదు. ఇక ఇరాన్లో ఇప్పుడు రెజీమ్ చేంజ్ జరగబోతోంది. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారబోతోంది.
ఇరాన్ ప్రజలకు 47 ఏళ్ల తర్వాత మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం రాబోతోంది. అలాగే ట్రంప్ తన ప్లాన్ ప్రకారం ఇరాన్లోని ఆయిల్ వనరులను తన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. వెనిజులాలో చేసినట్లుగానే ఇక్కడ కూడా తనకి అనుకూలమైన నాయకుడిని నియమించవచ్చు. ఇజ్రాయిల్ చేసిన ఈ ఆపరేషన్ లయన్ రోర్ మిడిల్ ఈస్ట్ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. చివరిగా ఒక మాట, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ శాంతి, స్వేచ్ఛ ఉండాలి. మతం పేరుతో లేదా అధికారం పేరుతో ప్రజలను హింసించే ఏ వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడదు. ఇరాన్ ప్రజలకు లభించబోయే ఈ కొత్త స్వేచ్ఛ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.